మహిళల జీవితాలు బాగుపడాలన్నా వెలుగులు రావాలన్నా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలం శ్రీకుర్మం పంచాయతీ పరిధిలోని యాళ్లపాట గ్రామంలో గొండా ప్రభాకర్, యాళ్ల శ్రీరాములు, యాళ్ల ధర్మారావు, యాళ్ల గారయ్య, కృష్ణారావు ఆధ్వర్యంలో రాఘవపురం గ్రామంలో ఎన్ని సూరిబాబు, సిహెచ్ రమణ, ఎన్ని గోవిందరావు, ముద్దాడ శ్రీరాములు, ఎన్ని రమణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాకాలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. वीडियो का फोटो से दी फोटो अंत फोटो तीस्ते प्रेस के अక్కడ बघा అనియా ఈరోజు కేంద్రంలో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. మోడీ ఈరోజు ఏదైతే డబ్బులు ఖర్చు లేకుండా ఇస్తామంటున్నాడు. మనం ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలి. 5 సంవత్సరాల్లో మోడీ ఏమైనా రోడ్లు వేయలేదు, సరైన కార్యక్రమాలు ఏం చేయలేదు. అయితే మీకొక్కటి మరొకసారి వస్తారు. గొండు శంకర్ గారు 2 సంవత్సరాల నుంచి శ్రీకాకుళం పట్టణంలో పాత బస్ స్టాండ్లోన, 7 రోడ్ జంక్షన్లోన రోజుకు 600 మందికి అన్నదానం ఉచితంగా చేస్తున్నారు కిడ్నీ రోగులకి. ఇప్పుడు ఈ శంకర్ గారి తాలూకా తండ్రి శ్రీకాకుళం ఎంపీపీగా పనిచేశారు. ఇక్కడ మన భాస్కరమ్మ ఎలా చేశారో అక్కడ ఎంపీపీగా ఉన్నారు. మరి ఈవిడ సర్పంచ్గా చేసింది. శంకర్ గారు సర్పంచ్, శంకర్ గారు మావి పెద్దలందరికీ నమస్కారం. అలాగే గ్రామ రాఘవాపురం గ్రామ పెద్దలకి నమస్కారం. ఇక్కడ మహిళా మహిళలందరికీ నమస్కారం. ఇక్కడ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని పథకాలు 6 పెట్టారమ్మా. ఈ 6 కాకుండా కార్యక్రమాలు పెట్టారు. ఒకసారి ప్రతి మహిళ ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే బస్సు ఫ్రీ. మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్తారో కన్వారింటికి వెళ్తారు, ఎక్కడికైనా బస్సు ఫ్రీ. రెండోది ఏంటంటే అనేది ఒక్క పిల్లల్నే ఇస్తున్నారు. అలా కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 వాళ్ళ తల్లుల అకౌంట్లో పడడం జరుగుతుంది. ప్రతి రైతుకి 1 ఎకరం ఉన్న ప్రతి రైతుకి 20,000 చొప్పున సంవత్సరానికి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ సిమ్లు. అప్పుడు దీపం పథకమని గ్యాసులు ఇచ్చారు కదా, అవన్నీ మనం కొనుక్కోలేక ప్రతి సిలిండర్లు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపలికి ప్రతి నెల 1,500 చొప్పున ఇప్పుడు 18,000 ఇస్తున్నారు. అలా కాకుండా ప్రతి నెల 1,500 చొప్పున అకౌంట్లో మన అకౌంట్లో పడిపోతుంది.
అంతేకాకుండా ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 20 లక్షలు తీయడం జరుగుతుంది. ఒకవేళ తీయలేని పక్షంలో చదువుకునే వాళ్ళు ఉంటే ఒక్కొక్కరికి 3,000 చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే నిరుద్యోగ వృత్తి కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతే మీ అందరికీ పెన్షన్ వచ్చి ఉంటారు. ఇప్పుడు 3,000, ఈ 3,000 అతను వచ్చిన వెంటనే 4,000 చేయడం జరుగుతుంది. ఈ 3 నెలది కలిపి అతను వచ్చిన మొదటి నెలలో 7,000 ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు చంద్రన్న బీమా అని 5 లక్షలు ఇచ్చేవారు కదా, అది ఇప్పుడు 10 లక్షలు. సడన్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరికీ 10 లక్షలు వెంటనే అప్పుడు 12 వరకు ఇచ్చేసారు. ఇప్పుడు అసలు అవన్నీ ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తు ఓటేసి ఎమ్మెల్యే గారైన శంకర్ గారికి, ఎంపీ గారైన రామ్మోహన్ నాయుడు గారికి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని రామ్మోహన్ నాయకత్వం